హాయ్ ఎవ్రీవన్, మేమందరం కలిసి బతుకమ్మను తయారు చేస్తున్నాం. ఇలా బతుకమ్మకు కావాల్సిన గున్ను పువ్వుని, తంగేడు పువ్వుని నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాం. ఇక్కడ మా ఊర్లో బతుకమ్మ పండుగని చాలా బాగా జరుపుకుంటాం. ఇలా మేము ప్రతి ఇయర్ మా అమ్మ, నాన్నమ్మతో, మా సిస్టర్స్తో అందరం కలిసి బతుకమ్మను పేరుస్తాం. బతుకమ్మ మా అందరి ఫేవరెట్ ఫెస్టివల్. ఈ మేడం మా అక్క కూతురు లీషా. ఈమెకు బతుకమ్మ అంటే మాకంటే ఎక్కువ, చాలా అంటే చాలా ఇష్టం. ఈసారి కొన్ని రీజన్స్ వల్ల మేము బతుకమ్మని కొంచెం చిన్నగా చేసాం. ప్రతి ఇయర్ మా బతుకమ్మ చాలా పెద్దగా ఉంటుంది. అలా జరుగుతాయి కొన్నిసార్లు. ఫైనల్లీ ఇలా బతుకమ్మని తయారు చేసాం. చాలా చాలా క్యూట్గా ఉంది. నెక్స్ట్ ఇలా మేము తినేసి రెడీ అయ్యి బతుకమ్మ ఆడడానికి వెళ్ళాం. ఇలా ప్రతి ఇయర్ మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలా మేమందరం చిన్నప్పటి నుంచి ఇక్కడే బతుకమ్మ ఆడతాం. ఇక్కడ మళ్ళీ మా ఫ్రెండ్స్ కానీ మాకు తెలిసిన వాళ్ళు మళ్ళీ కలుస్తారు. ఇక్కడ బతుకమ్మ ఆడిన తర్వాత ఎవరి బతుకమ్మ అయితే పెద్దగా తయారు చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి. మళ్ళీ ఎవరు హర్ట్ కావద్దని అందరికీ ఇస్తారు ప్రైజెస్. ఇలా ప్రైజెస్ ఇచ్చిన తర్వాత అందరం బతుకమ్మలను తీసుకొని మా ఊరి శివాలయం దగ్గరికి వెళ్తాం. ఇదే మా ఊరి శివాలయం. మళ్ళీ ఇక్కడ అందరం కలిసి బతుకమ్మ ఆడుతాం. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని బతుకమ్మ నిమజ్జనానికి తీసుకెళ్తాం. ఇదే మా ఊరి చెరువు. ఇక్కడే బతుకమ్మని నిమజ్జనం చేయడానికి అందరం కలిసి వస్తాం.
ప్రతి ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ తర్వాత ఇలా మా ఫోటోలు పేపర్లో వస్తాయి. ఇవి చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. Thank you for watching.